పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టునకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. సో ఈ లేఖన భాగాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము ప్రశస్త వస్త్రములు అన్న మాటని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆల్రెడీ మీకు తెలియచేస్తూ వచ్చాను. వస్త్రము అనగా దేనికి సూచన అని తెలియచేశాను. స్వభావము. విన్నవారు అందరు కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వస్త్రము అనగా దేనికి సూచన అని తెలియచేశాను. ఒక్కరే రెస్పాండ్ అవుతున్నారు. మిగతా వారందరూ కూడా మాట్లాడితే బాగుంటది. ఇప్పటికి మనము 3 క్లాసెస్ మనం వింటూ వచ్చాం. ఇప్పుడు ఇది 4th క్లాసెస్. ప్రతి క్లాస్‌లో చెప్తూ వచ్చాను. వస్త్రం అనగా దేనికి సూచన? స్వభావము. గుడ్. స్వభావము. మంచిది. సో ఈ లేఖన భాగాన్ని మనము గమనిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఉపోద్ఘాతముగా కొన్ని విషయాల్ని ప్రతి పాయింట్‌లో, ప్రతి అంశంలో మనం నేర్చుకున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఆదికాండం 35వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ, తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అన్న మాటని మనం అక్కడ చూస్తాం. ఇక్కడ వస్త్రములను మార్చుకొనుడి అన్న మాటని మనం చూస్తూ వచ్చాం. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి స్వభావాలు, అన్య దేవతలను పూజించేటువంటి స్వభావాల్ని, అన్య దేవతల వైపుకు తిరిగేటువంటి స్వభావాన్ని, అన్య దేవతలను మరి పూజించేటువంటి స్వభావాలని, వాటన్నిటిని కూడా తొలగించుకొని మిమ్మల్ని మీరు శుచి చేసుకొని మీ వస్త్రములను మార్చుకునుడి అంటే మీ స్వభావములను మార్చుకునుడి అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ వచ్చాం. మరొక మాటలో మనం చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో కూడా సత్యమును ఆచరించుచు అన్న మాటను మనం చూస్తూ నీతి గల జనము ప్రవేశించున్నట్లు అన్న పాయింట్ను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇంకా మరికొన్ని విషయాల్లో కూడా మనం చూస్తే నీతి క్రియలని, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మరొక కొన్ని విషయాలు ఈ దినాన మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే ఒక మాటని మీకు తెలియచేస్తాను. గత వారంలో ఇంట్రడక్షన్ మాత్రమే తెలియచేశాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30-37 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తూ కొన్ని విషయాలు మనం చూస్తూ ముందుకెళ్దాం. చదవండి ఎవరైనా కూడా. కొంచెం బైబిల్ స్పష్టంగా చదివిన వారు, అనుకూలత ఉన్నవారు కొంచెం స్పీడ్గా చదవాలని తెలియచేస్తా ఉన్నాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేరాణములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసును అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. సో ఈ చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి మీకు అనుకూలత ఉన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క వచనాలను మీరు చదవండి. నేను ఇందులో ఉన్నటువంటి సారాంశమును
మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 37వ వచనం వరకి. ఇందులో వ్రాయబడినటువంటి సారాంశమును మనం చూస్తే, యెరూషలేము అనగా మనము కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. మహారాజు పట్టణం అని, అదే రీతిగా యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి అని కూడా పలుమార్లు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఎంతమందికి గుర్తుందో? యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి అని, దేవుని యొక్క పట్టణము అని మీకు తెలియచేస్తూ వచ్చాను. నూతనంగా జాయిన్ అయిన వారు రాసుకునేవారు రాసుకోవచ్చు. యెరికో అనగా శాపగ్రస్తమైనటువంటి పట్టణము అని కూడా లేఖన భాగాల్లో వ్రాయబడి ఉంటున్నది. యెరికో అనగా నాశనము అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో రాయబడినటువంటి సాదృశ్యాల్ని మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు, ఈ వ్యక్తి ఏం చేస్తా ఉంటున్నాడు అన్న మాటని మనం గమనిస్తే, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోవచ్చు అన్న విషయాన్ని మనం చూస్తాం ఈ లేఖన భాగంలో. అక్కడ దొంగల చేతిలో చిక్కినట్లుగా మనం లేఖన భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క టాపిక్‌కి, ఇక్కడ ఉన్నటువంటి సందర్భానికి మనం చూస్తే, ప్రశస్త వస్త్రము అనగా అర్థం ఏంటంటే, ఇది ఘనతకు సూచన అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరు చెప్తారా ఒకసారి? దేనికి సూచన? ఘనతకు సూచన. ఘనతకు ఘనతకు సూచన. ఘనతకు సూచన. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒక ప్రాంతంలో కావచ్చు, ఒక ఊర్లో కావచ్చు. ఒక ఊర్లో ఏమీ లేనోళ్ళకి మంచి విలువ ఉంటదా? అన్నీ ఉన్నోళ్ళకి మంచి విలువ ఉంటదా? అన్నీ ఉన్న వాళ్ళకి. అన్నీ ఉన్నవారికి మంచి విలువ ఇస్తారు. సంబంధమైనటువంటి స్థితిలో. ఆత్మీయ స్థితిలో మనం చూస్తే, లోకంలో ఎంతమంది ధనవంతులున్నా, లోకంలో ఎంత డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, ల్యాండ్ ఉన్నా, ఏమి ఉన్నా కూడా, బట్ క్రీస్తులోనికి వచ్చినప్పటికీ మనం చూస్తే, ఒక వ్యక్తి ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా కూడా, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, అతను ఘనతకు సూచనగా మనం చూస్తాం. అతడు ఘనత నొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే మన దేవుడు ఘనమైనటువంటి వాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా కూడా ప్రభువును బట్టి సంతోషించు వారుగా ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంటున్నది, మీరు ఇహమందు కాదు కానీ పరమునకు సంబంధించినటువంటి వారు, పరలోకానికి సంబంధించినటువంటి వారు అని మీరు మర్చిపోకూడదు. అపవాది ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా ఉంటాడు. ఆలోచన చేస్తా ఉంటాడు. మీలోనికి ఎలా తీసుకొని వస్తాడంటే, నీకు అది లేదు, ఇది లేదు, నువ్వు అందంగా లేవు, నీవు ఆస్తి లేదు, లేకుంటే నిన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేరు అని వివిధ కోణాల్లో అపవాది ఎప్పుడు కూడా బ్లేమ్ చేస్తా ఉంటాడు. క్వశ్చన్స్ రేజ్ చేసేటట్లుగా మనసుల్లో ప్రేరేపిస్తా ఉంటాడు. బట్ గుర్తుంచుకోవాలి, దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన ఘనమైనటువంటి వాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరము కూడా, మనమందరం కూడా ఘనమైనటువంటి వారముగా దేవుడు చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా ఎలా చెప్పగలుగుతాం మనం అనే విషయాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటది, నేను జయించున్న ప్రకారము అన్న విషయాన్ని మనం చూస్తూ, ఈ లోకంలో ఎవరైతే పాపాన్ని పక్కన పెట్టేసి పరిశుద్ధతను ఎవరైతే ధరించుకొని, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారంట ఆయనతో పాటి తన సింహాసనమందు కూర్చుండబెట్టిస్తానన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆయనతో పాటు కూర్చుండనిస్తాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఒక సీఎం పక్కన కూర్చోవడానికి, ఒక పిఎం పక్కన కూర్చోవాలంటే ఎంత ఆధిక్యత ఉండాలి? ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి ఒక ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుని ఎదుట కూర్చోవడానికే ధైర్యం ఉండాలి, పర్మిషన్ ఉండాలి. వివిధ కోణాల్లో ఆలోచన చేస్తే కదండి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఇలా మనుషులు ఎదుట ఉండడానికి ఎంత అధికారం ఉండాలి, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. బట్ దేవుడు మనకి ఏ ఆధిక్యత ఉందని, తన సింహాసనమందు కూర్చుండబెట్టిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఆయనతో సమానముగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా చూస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? ఘనమైనటువంటి వారముగా. అందరు చెప్దాం ఒకసారి, దేవుడు నన్ను
ఘనమైన వ్యక్తిగా ఘనమైన వ్యక్తిగా చూస్తున్నాడు. చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మైండ్ సెట్ హల్లెలూయా. ఉండాలి మనకి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎలా చూస్తా ఉన్నాడన్న విషయాన్ని మనం చూడాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈవెన్ దో మార్నింగ్ ప్రేయర్స్‌లో మన టీమ్ మెంబర్స్‌లో కూడా మనం ఎప్పుడు కూడా ఇలా ప్రార్థన చేయకూడదు. నేను పాపిని, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, నేను దోషిని, ఇలా ప్రతిసారి కూడా ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు. ఒకసారి ప్రభు సన్నిధిలో నుంచి లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకొని మనల్ని రక్షణించిన తర్వాత దేవుడి వాక్యం సెలవిస్తా ఉంటున్నది. నీవు నేను మనమందరం కూడా నీతిమంతులమని. ఇంకా పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా ఎన్నిసార్లు మనం అడుగుతాం? గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నాం. ఆ నీతిని మనం ఆపాదించుకోవాలి. ఆ నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి ప్రకారం మనం జీవించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రతిసారి క్షమాపణ అడుగుతున్నామంటే ఇంకా పాపం అనేటువంటిది దేవుడు క్షమించాడు అన్న ఆలోచన నీకు లేదు అని అర్థం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ నువ్వు చేసిన పాపాన్ని అన్నిటినీ క్షమించాడు. ఆయన తిరిగి జ్ఞాపకము చేసుకొనను అని లేఖన భాగాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి అపవాది ఆలోచించేటువంటి విధానం, అపవాది మన మీద నేరారోపణ చేసేటువంటి వీటన్నిటికీ వేటికి లొంగక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏం చేశారో, మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన స్వభావాన్ని మనం ధరించుకునేటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. ఈ రాత్రికాల సమయంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. యెరూషలేము అనగా మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, క్రొత్తగా జాయిన్ అయినటువంటి వారికి రాసుకోవాలనుకుంటే రాసుకునండి, లేదంటే వినొచ్చు. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము. ఎందుకు అంటే సమాధానానికి సూచనగా ఉంటున్నది అది. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము, అది సమాధానానికి సూచనగా ఉంటున్నది. యెరికో అనగా నాశనమునకు సూచనగా ఉంటున్నది. అది శ్రమలకు సాదృశ్యంగా ఉంటున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. వివిధ కోణాల్లో మనం చూస్తే యెరూషలేము అనగా ఆశీర్వాదమని, యెరికో అనగా పాపము శాపము అని, యెరూషలేము అనగా జీవమని, యెరికో అనగా మరణమని, యెరూషలేము అనగా ఉన్నతమైనటువంటి అనుభవం అని, యెరికో అనగా పతనమైనటువంటి అనుభవం అని, యెరూషలేము అనగా పర సంబంధమైనదని, యెరికో అనగా భూ సంబంధమైనటువంటిది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వింటున్న వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేద్దాం. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? యెరికో నుండి యెరూషలేము వైపుకు వెళ్తా ఉన్నాడా? యెరూషలేము నుండి యెరికో వైపుకు వెళ్తా ఉన్నాడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యెరూషలేము నుండి యెరికో వైపుకు దిగిపోతా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖన భాగాల్లో మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. ఎక్కడికంట? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి యెరూషలేములో ఏముంటున్నది? పరిశుద్ధత ఉంటున్నది. పరిశుద్ధమైన పట్టణము, సమాధానం కలిగి ఉండాల్సినటువంటి జీవితము, ఆశీర్వాదములో ఉండవలసినటువంటి జీవితము, జీవము కలిగి ఉండవలసినటువంటి జీవితము, ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండవలసినటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితము. యెరూషలేము పర సంబంధమైనటువంటి వాటి వైపు అనగా పరలోక రాజ్యం వైపుకు వెళ్ళవలసినటువంటి ఈ యొక్క జీవితము ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు ఈ వ్యక్తి అంటే యెరికో వైపుగా వెళ్తా ఉన్నాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క సన్నిధులు చేర్చాడు కదా. లోకంలో ఉన్నటువంటి మనల్ని, పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఎక్కడ చేర్చి ఉంటున్నాడు? ఆయన సన్నిధిలో చేర్చి ఉంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్ని ఒక్కొక్కరుగాను వ్యక్తిగతంగా ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాల్ని ప్రభు సన్నిధిలో ఉండి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించుకోగలుగుతున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మనము దేవుని సన్నిధిలో లేకుండా దిగజారేటువంటి పరిస్థితిలోనికి
ఎరుక అనగా భూ సంబంధమైనటువంటిది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాల్లో? వేటి వైపుకు మన మనస్సు ఉంటుంది? ఉదయకాల సమయం లేచింది మొదలుకొని నిద్రించేంత వరకు కూడా. వేటి వైపు మనం చూస్తా ఉన్నాం? వేటిని వెంబడిస్తా ఉన్నాం? దాని యొక్క గమ్యం ఏంటి? దాని భవిష్యత్తు ఏంటి? చివరికి ఉండేటువంటి పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఉండవలసినటువంటి చోట ఉండట్లేరు. ఆశీర్వాదం ఉండే చోట లేరు. జీవం ఉండే చోట ఉండట్లేదు. ఉన్నతమైనటువంటి అనుభవం, సంబంధమైనటువంటి పరలోక రాజ్యం గురించినటువంటి ఆలోచన లేదు. భూ సంబంధమైనటువంటి వాటి వైపుకే ఆలోచన చేస్తా ఉన్నారు. ఒకసారి ఒక వచనాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సందర్భం వచ్చింది కాబట్టి ఈ యొక్క మాటను మనం చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఒకసారి అక్కడ అక్కడ ఆగండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడున్న వారు ఎంతమంది క్రీస్తుతో పాటు లేపబడ్డారు? రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చేతులు పైకి ఎత్తండి, లేదంటే మీరు అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, మిగతా వారు క్రీస్తుతో పాటు లేపబడలేదా? రక్షింపబడలేదా? రక్షణ పొందిన వారు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? బాప్టిజం తీసుకోలేదు అన్నవారు ఉన్నారా? ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ రక్షణ పొందారు, కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, అంతేనా? మంచిది. చదవనాక కంటిన్యూ చేయండి అన్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవునికి ఏలయనగా చాలు చాలు. మన జీవము ఆయనతో కూడా ఉన్నది అన్న విషయాన్ని అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, మన మనస్సు దేనిపైన ఉంటున్నది? ఉదయం లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు. కొంతమందికి తిండి మీద ఉంటుంది కదండి, కొంతమందికి నిద్ర మీద ఉంటుంది, కొంతమందికి పని మీద ఉంటుంది. అలా ఉండకూడదా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అఫ్కోర్స్. అయితే మనకు ఏది అవసరమో అవన్నీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నిద్ర అవసరం, తిండి కూడా అవసరమే, అన్నీ కూడా అవసరమే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కొంతమందికి ఏదో ఒకటి తింటూనే ఉండాలి, నోరు ఖాళీగా ఉండకూడదు. కొంతమందికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటారు కదండి. కొంతమంది వివిధ కోణాల్లో ఒక్కొక్క రీతిగా, కొంతమంది ఇంకా కంటిన్యూగా గొనుగుతానే ఉంటారు, సనుగుతానే ఉంటారు. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్ని మనం చూస్తాం కదండి. అవునా కదా? మీరు స్పందించాలి. మిమ్మల్ని ఎవరు నేను చూడట్లేను కాబట్టి మీరు స్పందిస్తూ ఉండాలి. అవునా కదా? అవునన్నయ్య. ఎస్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగాన్ని ఆలోచించేద్దాం. యెరూషలేము అన్న మాటలో నుంచి మనం ఆలోచన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి. జీవం ఉంటున్నది, ఉన్నతమైన అనుభవం ఉంటున్నది, సంబంధమైనటువంటిదే ఉంటున్నది. ఎరుకో అనగా ఇవన్నీ కూడా స్వభావాలు మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకుందాం. ఎటువైపుకి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నావు అన్న ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తూ మనము ముందుకు వెళ్దాం ఈ యొక్క మాటని. అయితే ఒక మనుష్యుడు ఉన్నతమైనటువంటి అనుభవం నుండి దిగి పతనమైనటువంటి అనుభవం వైపు పయనిస్తూ దొంగల చేతికి చిక్కి కొట్టబడి దోచుకోబడ్డాడు అంటే ఈ యొక్క మాటను మనం ఆలోచన చేయాలి. దురాత్మల సమూహాలు అతన్ని కొన ఊపిరి మాత్రమే ఉండేటంతగా దాడి చేశాయి. ఏం చేశాయంట? దురాత్మలు కొన ఊపిరి మాత్రమే ఉండేటట్లుగా అతని జీవితంలో దాడి చేశాయి. ఒక విశ్వాసి ఉండవలసినటువంటి చోట ఉండకోకుండా పతనమైపోతా ఉంటున్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే కొంతమందిలో కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి.
ఎగ్జాంపుల్‌గా చెప్పండి. ఏ రకంగా మీరు దురాత్మలు అనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పొచ్చు. అందరూ ఒకటే కాకుండా. చెప్పండి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పవా? ఓకే. మళ్ళీ నేను క్వెషన్ వేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి మీరు స్క్రీన్ గూడా మీరు చదవచ్చు. నేనక్కడ రాసి ఉన్నాను ఆ మాటని. ఒక మనుష్యుడు ఉన్నతమైనటువంటి అనుభవంలో నుండి దిగి, పతనమైన అనుభవం వైపు పయనిస్తూ దొంగల చేతికి చిక్కి, కొట్టబడి, దోచుకోబడ్డాడు. అక్కడ రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని. నేనక్కడ ఏం రాసానంటే, అంటే దురాత్మల సమూహాలు అతనిని కొన ఊపిరి మాత్రమే ఉండేటట్లుగా దాడి చేశాయి. నేనేం క్వెషన్ ఏస్తా ఉన్నానంటే, ఒక విశ్వాసి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇలా దిగజారిపోవడానికి కొన్ని దురాత్మలనేటువంటివి జీవితంలో దాడి చేస్తా ఉండవచ్చు. అయితే ఎటువంటి దురాత్మలని మీరు ఆలోచన చేస్తా ఉన్నారు? లేకుంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణాలేంటి? అన్న విషయాన్ని క్వెషన్ రైజ్ చేశాను. మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు, మనీ ప్రాబ్లం. ఓకే. ఒక క్వెషన్ సహోదరుడు తెలియచేశారు. మళ్ళీ మీరు సమాధానం చెప్పొద్దు. ఎవరు చెప్పకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ మీకుంటది. మిగతా వారు చెప్పండి. ఆర్థికంగా ఇబ్బంది పెట్టి దురాత్మ దేవునికి దూరం చేస్తదని సహోదరుడు చెప్పాడు. మిగతా వారు. లోక సంబంధమైన వాటి వైపు చూడడం. లోక సంబంధమైనటువంటి వాటిని చూడడం. ఓకే. లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడడం అంటే ఏమిటి అని నా యొక్క క్వెషన్ అక్క. మిగతా వారు కూడా స్నేహితులతో కలిసి స్నేహితులతో కలిసి. ఎటువంటి స్నేహితులు? బ్యాడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్. ఓకే. మిగతా వారు కూడా వాళ్ళు చెప్పొచ్చు. లోకంలోకి ఇలా చేస్తారు. లోకంలో తిరిగే వాళ్ళతో ఉంటే. ఓకే. మిగతా వారండి? లోక ఆచారాలు పద్ధతులు బ్రదర్. ఆచారాలు, పద్ధతులు. గుడ్. ఇంకా చెప్పండి. విశ్వాసులైనప్పటికీ కూడా కొంతమందిలో కొన్ని దురాత్మలు ఉంటాయి. అబద్ధం ఆడటం. ఎస్. అబద్ధం ఆడడం అది కూడా ఒక దురాత్మ. ఒక చర్చిలో నేను ఇలానే ప్రీచ్ చేస్తా ఉన్నప్పుడు మన మందిరంలో కొన్ని ఆత్మల గురించి చెప్పండి అంటే అలా కొన్ని ఆత్మల గురించి చెప్పారు. చెప్తూ ఒక అక్క ఒక ఆత్మ గురించి చెప్పారు. ఏంటంటే దొల్లాడే ఆత్మ, అబద్ధం ఆత్మ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ గురించి చెప్పారు. మీకు ఎవరికి కోపం రాదా? ఆలోచన చేద్దాం. కోపం వస్తుందా రాదా? వస్తది. ఎంతవరకు రావాలో అంతవరకే వస్తే పర్లేదు. ఎందుకంటే కోపపడుడు గాని పాపం చేయకూడని వాక్యం సెలవిస్తా ఉన్నది. కోపపడొచ్చు కానీ కొంతమంది విశ్వాసుల్ని గమనిస్తే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ లేకుంటే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇంకా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. పక్కనుంటే ఏమైనా పగలగొట్టడమా, లేకుంటే నోటికి వచ్చినట్లు మాట్లాడడమా, ఎదుటిన్న వారు ఎవరు అనే ఆ పరిస్థితి కూడా ఆలోచించరు. అన్యజనులు అయితే పర్లేదు సుమా, బట్ వీళ్ళందరూ కూడా ఎవరంటే క్రైస్తవులే, ప్రభువుని ఎరిగిన వారే, అదే నోటితో పాట పాడేవారే, ఆరాధన చేయవారే, ప్రతిరోజు వాక్యం చదివేవారే, ప్రార్థన చేయవారే. ఆలోచన చేయాలి ఒకసారి. వివిధ కోణాల్లో మనం ఆలోచన చేస్తే పైకి విశ్వాసులుగా జీవిస్తున్నప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో వారికి తెలియకోకుండా కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి ప్రభువుకు దూరం చేయడానికి. ఇక్కడ ఉన్నతమైనటువంటి అనుభవంలో నుంచి పడిపోవడానికి ఇలా మనం చూస్తే ఇన్ని ఎగ్జాంపుల్గా మనం చూస్తూ వచ్చాం. ఇంకా మీరు చెప్పండి, ఒక విశ్వాసి ఎలా లోకంలోనికి పడిపోయే అవకాశం ఉంటున్నది? వివిధ కోణాల్లో మీరు ఆలోచన చేసి చెప్పచ్చు. లేకుంటే ఒక విశ్వాసి ఎలా ప్రభువుకు దూరం అవ్వచ్చు? అయ్యే అవకాశాలు ఉన్నాయి, చెప్పచ్చు. రాజ్ కుమార్ అన్న అడ్మిట్ చేశారు, చెప్పండి. కోపం అన్న
ఆ? నా కోపం ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే ఉన్నట్టు నిజం చెప్పాలండి, కోపం ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, కోపం వల్లనే నీ పడిపోవడం అంటే. గుడ్. కోప్పడొచ్చు కానీ అంటే సందర్భాన్ని బట్టి. బట్ ఆ కోప్పడినప్పుడు బిహేవియర్ అనేటువంటిది ర్యాష్గా ఉండకూడదు. ఐ మీన్ ఏదైనా పగలగొట్టడం కానీ, ఎదుటి వారిని హాని చేసే విషయం కానీ, ఎదుటి వారిని దూషించడం కానీ ఈ టైప్లో ఉండకూడదన్న ఆ సమాధానాన్ని తెలియజేశారు. ఓకే, గుడ్. సహోదరి రూతు తెలియజేశారు, ఏదో అన్మ్యూట్ చేశారు, చెప్పండి. ఏదో చెప్పాలనుకున్నారు, అన్మ్యూట్ చేసి. లేదు, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడిగారా బ్రదర్? ఓకే. ఒక విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో నుంచి పడిపోవడానికి గల కారణాలు. వాక్యం వాళ్ళు ఫలించకపోవడం. గుడ్. వాక్యం వల్ల ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమించడం, వాక్యానుసారంగా దేవునికి జీవించకపోవడము. దేవునికి అవిధేయత చూపించడం వల్ల కూడా పడిపోతాడు సార్. దేవునికి అవిధేయత చూపించడం ద్వారా. అవిధేయత గుడ్, థ్యాంక్ యూ. వాళ్ళు అనుకునే జరిగినప్పుడు. ఓకే, మంచిది. మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనము చూస్తే భౌతికంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిని కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. అతని రక్షణ, నీతి వస్త్రాలు దోచుకోబడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. జీవించుచున్నా అన్న పేరు మాత్రమే నీకు ఉంది కానీ మృతుడవే అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం ఆ యొక్క మాటని. అయితే కొర ప్రాణముతో అన్న మాటను కూడా మనం చూస్తాం. పడి ఉన్నటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగాల్ని మనం ఆలోచన చేస్తూ మరికొన్ని విషయాలు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాటని మనం చూస్తే సమరయుని యొక్క ప్రతిస్పందనను మనం చూద్దాం. అయితే ఇక్కడ లేఖన భాగాల్లోంచి మనం చూస్తే అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అతడు పడి ఉన్న చోటికి వచ్చినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అతడు పడి ఉన్న చోటికి వచ్చినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఒక మాటను మనము చూద్దాం. యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి మాటను బట్టి 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేరు ఎదుట ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం చూద్దాం. తీసిన వారు ఎవరైనా చదవండి లేఖన భాగాన్ని. 5 బ్రదర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అక్క. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడింటుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం చూస్తే కొంచెం బిబ్లికల్గా, కొంచెం ఆత్మీయంగా లోతుగా మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు అతను దాదాపుగా అక్కడ 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి వయస్సు 30 పైబడి మరి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్న అనుభవాల్ని మనం చూస్తే 33.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తాం. 3.5 సంవత్సరం పరిచర్యలో ఉన్నట్లుగా, 30 సంవత్సరాలు కుటుంబంలో ఉన్నట్లుగా మనం చూస్తాం లేఖన భాగాల్లో ఉన్న ఆధారాలని బట్టి. అయితే ఇక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి వయస్సును మనం చూస్తే 38 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలోనికి పుట్టక మునుపు నుంచే ఆ యొక్క వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడంటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ మాటను మనం చూస్తే వాడు అప్పటికే బహుకాలము నుండి ఆయన అక్కడ ఉన్నాడని ఎరిగి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే
కొన్నిసార్లు అనుకుంటా ఉంటారు, దేవుడు నా స్థితిని చూడలేదు, లేకుంటే దేవుడే ఉంటే ఎందుకు నా యొక్క పరిస్థితి ఇలా ఉంటది? నా ఉద్యోగం ఎందుకు ఇలా ఉంటది? నా వ్యాపారం ఎందుకు ఇలా ఉంటది? నా కుటుంబం ఎందుకు ఇలా ఉంటది? దేవుడు నా పైన దయ చూపించలేదేమో, లేకుంటే దేవుడు నా పైన కృప చూపించలేదేమో అని మనిషి వివిధ కోణాల్లో దేవుని గురించి ఆలోచన చేస్తా ఉంటాడు. అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి ఆయన మన స్థితిగతులన్నీ కూడా చక్కపరచడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సిద్ధ మనసు కలిగి ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఆశిస్తున్నటువంటి విషయాన్ని, దేవుడు చేస్తున్నటువంటి యొక్క క్రియను మనం చూసినప్పుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతన్ని చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతని మీద దేవుడు ఏం చేశాడంటే, అక్కడ సమరయుని ఏం చేశాడంటే జాలి పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. జాలిపడి వదిలేయలేదు, కానీ దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నూనెయు ద్రాక్షరసమును పోసి గాయములు కట్టినట్లుగా మనం చూస్తాం. తన వాహనం మీద ఎక్కించుకున్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఈ లేఖన భాగంలో మనం చూస్తే పూటకూల వాని ఇంటికి అప్పగించినట్లుగా మనం ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తాం. వివిధ కోణాల్లో అక్కడ చేసినటువంటి సమరిని యొక్క ప్రతిస్పందనను మనం చూస్తూ వచ్చాం. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఆయన మనము పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, లోకంలో తిరుగుతున్నటువంటి మన జీవితాల్ని ఆయన ఏం చేశాడంటే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. దేవుడు ఉన్నతమైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన పైన జాలిపడి ఆయన మన పాపములన్నీ కూడా ఆయన క్షమించి ఉంటున్నాడు. నూనెతో పోసి గాయములు కట్టాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తే, ఆత్మీయ కోణంలో మరి కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే ఆయన మనల్ని అభిషేకించినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు తన మార్గంలో గుండా మనలందరినీ కూడా నడిపిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, తిరిగి రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి ఎప్పుడైతే రానయించున్నారో అప్పటి వరకు కూడా ఆయన మనలో ఉండి సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ, ఆయనకు సమీపంగా చేస్తూ, తప్పిపోతున్నటువంటి మనల్ని సరిచేస్తూ, జ్ఞానం చేత నింపి దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని సమకూరుస్తా తన కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే యొక్క సందర్భాన్ని మరికొన్ని విషయాల్లో మనం చూస్తే లేఖన భాగమును బట్టి ఒక మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే దేవుడు ఇటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చినటువంటి మనము ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నామన్న ఒక క్వశ్చన్ మనం వేసుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చదవబడిన లేఖన భాగంలో నుంచి 16వ వచనాన్ని చదవండి ఒకసారి. మరియు యెహోవా సెలవిచ్చినదే ఏదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఇప్పుడు ఆ దినమున యెహోవా 24వ వచనం చదవండి కాలాన్ని. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనె పట్టెయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. చాలు. ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్తే మూల పాఠంలో చదువుకున్న రీతిగా ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రములను దేవుడు అనుగ్రహించి ఈ యెరూషలేము అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచి, ఉన్నతమైనటువంటి అనుభవాలు నేర్పించి, ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టినప్పుడు మనం ఎక్కడ కూడా గర్వించక ప్రభు కొరకు మనం జీవించే వారంగా మనం జీవించాలి. కానీ ఇక్కడ వీరైతే ఎలా జీవిస్తూ ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తే 16వ వచనంలో రాయబడిన మాట, యెషయా గ్రంథం 3వ అధ్యాయం
16వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే, వారు గర్విష్ఠురాండ్లై అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మెడ చాచి నడవడం మనం చూస్తా ఉంటున్నాం. ఈ లోకంలో మనం చూస్తే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో స్వభావాలు ఉంటున్నాయి. చూడండి, నడిచేటువంటి నడక, చూసేటువంటి ఆ యొక్క చూపు, ఆ యొక్క జీవించేటువంటి విధానమును మనం ఆలోచన చేయాలి కదండి. మెడ చాచి నడిచేటువంటి పరిస్థితి, గర్విష్ఠులుగా జీవించేటువంటి పరిస్థితి. ఇంకా ఎలా ఉంటున్నారంట వారు? గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడవడం, ఇంకా ఓర చూపులు చూపుతూ. ఎలాంటి చూపులు చూస్తా ఉన్నారంట వారు? ఓర చూపులు. ఓర చూపులు చూస్తా ఉన్నారు. ఓర చూపులు చూస్తూ కులుకుతో నడుచుచు. ఎలా నడుస్తా ఉన్నారంట వీరు? కులుకుతో. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆత్మీయంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచినప్పుడు ఇటువంటి స్వభావాలు ఉండొచ్చా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి వ్రాయబడిన ఈ మాటలో నుంచి ఉన్నతమైనటువంటి అనుభవాల నుంచి దిగిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్త్రములు దొంగిలించారు. ఇక్కడ మనం చూస్తే ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉంచి ప్రశస్త వస్త్రములు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోకుండా వారు ఇలాంటి పరిస్థితి ఉన్న విధానమును బట్టి ప్రశస్త వస్త్రమునకు బదులుగా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మరొక సందర్భాన్ని కూడా తరచూ మీకు గుర్తుకు చేస్తూ వచ్చాను. పెళ్లి వస్త్రములు లేకోకుండా వచ్చి ఒక వ్యక్తి పెళ్లిలో కూర్చుంటే పెళ్లి వస్త్రములు ధరించుకున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అని అక్కడ ఒక క్వశ్చన్ వేసి కటిక చీకట్లో పడివేసినట్లుగా మనం చూస్తాం. రక్షింపబడినటువంటి మన జీవితాలు, దేవుడు అనుగ్రహించినటువంటి వివిధ వస్త్రములు, రక్షణ వస్త్రమని, ఉల్లాస వస్త్రమని, నీతి వస్త్రమని, మరి ఈ దినాన మనం ప్రశస్త వస్త్రమని మనం దినదినము కూడా ఒక్కొక్క వస్త్రం గురించి ప్రతి వారం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ వస్త్రములను మనం ఎలా కాపాడుకుంటున్నాం, లేకుంటే ఎలా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఎదురైతా ఉంటున్నది. వీరు ఎలా పోగొట్టుకున్నారు వీరి వస్త్రములు అంటే గర్విష్ఠులుగా జీవించారంట. గర్విష్ఠులుగా కొంతమంది జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి గర్వము కూడా ఉంటుంది. నాకులాగా ఎవ్వరు పాట పాడలేరు, నాకులాగా ఎవ్వరు వాక్యం చదవలేరు, నాకులాగా ఎవ్వరు పరిచర్య చేయలేరు, నాకులాగా ఎవ్వరు కూడా వాక్యం చెప్పలేరు, నేనంటే మరి ఏమనుకున్నావు? ఇలాంటి గర్వాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు పెద్ద ఇండ్లు ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద బైక్ ఉంది, లేకుంటే ఉన్న పరిస్థితులు బట్టి గర్వించడం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్న మాట ఏంటంటే, గర్వము వస్తుందంటే నాశనమునకు ముందు ఫుల్ఫిల్ చేయండి. ఆ యొక్క మాటని మాట్లాడండి. ఏముంటదంట? నాశనమునకు ముందు గర్వము నడుచు. ఆ వ్యక్తి గర్వంగా నడుచుకుంటున్నాడంటే నాశనం దగ్గరలో ఉంటున్నదన్న విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఆలోచన చేయాలి. ఈరోజు ఏ గర్వము, భౌతికపరమైనటువంటి గర్వము, ఆధ్యాత్మికమైనటువంటి గర్వము, ఏ గర్వాలు కూడా మనలో పని చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వీరు గర్విష్ఠురాండ్లై జీవిస్తా ఉన్నారంట. మెడ చాచి నడవడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఉన్నటువంటి వారి స్వభావాల్లో మనం చూస్తాం ఇలాంటి వారిని. కులుకుతూ నడుస్తూ ఉన్నారంట కదండి. ఈరోజు మందిరాల్లో కూడా ఎలా అయిపోయాయంటే, నీదంతా శారీ, వాళ్ళదెంత శారీ, నీదెంత డ్రెస్సు, నీ బైక్ ఎంత, నీ కార్ ఎంత, ఇలాంటి స్వభావాలు అయిపోయాయి. వాక్యం వినడానికి కాదు, వాక్యం వినే సమయంలో కూడా ముచ్చట్లు పెడతా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. నేను మన మందిరం గురించి కాదు చెప్పేది, పక్కన నేను గమనించిన కొన్ని మందిరాల్లో కొంతమంది కొంతమంది మాట్లాడుకునేటువంటి స్వభావాలు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎలా అయిపోతున్నాయి విశ్వాస జీవితం అనేటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఏమంటే కల్చర్ అంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. మగపిల్లలు ఏమో ఆడపిల్లలు దుస్తులు వేసుకుంటున్నారు. దుస్తులు అంటే ఓన్లీ బట్టలనే కాదు, కానీ జుట్టు పెంచుకోవడం, కమ్మలు పెట్టుకోవడం, వివిధ కోణాల్లో
ఆడపిల్లలు కూడా అలానే తయారైపోతున్నారు. మగపిల్లల్లా కటింగ్ చేయించుకోవడం, జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, టీ షర్ట్స్ వేసుకోవడం, షర్ట్స్ వేసుకోవడం, ఇలా తయారైపోయారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈ యొక్క సందర్భాన్ని ఆలోచన చేస్తూ మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఒక మాట చూసి మనం కొంచెం ముందుకెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. 4వ వచనం చదవండి. దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని దేవునికి స్తోత్రం. అలంకరించుచున్నాను. చాలా. ఇక్కడ మనం చూస్తే ప్రశస్త వస్త్రములకి ఆపోజిట్ గా ఉన్నటువంటి మాట ఏంటంటే మలినమైన వస్త్రాలు, మైల వస్త్రము అన్న మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మాటను మనం ఆలోచన చేయాలి. దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగి లేకోకుండా ఉన్నట్లయితే, దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని కలిగి ఉండకోకుండా ఉన్నట్లయితే ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే నేరారోపణ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు అపవాది నీ పైన నేరారోపణ చేస్తే ప్రభు సన్నిధిలో నమ్మకముగా మన ప్రభు కొరకు జీవించగలుగుతా ఉన్నామా? ఆలోచన చేయాలి. ఒకవేళ అపవాది కన్నా మన పైన బ్లేమ్ వేయడానికి వస్తే మనం ప్రభు సన్నిధిలో ధైర్యము కలిగి మనము జీవించగలుగుతున్నామా అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. మైల వస్త్రాన్ని మనం చూస్తా ఉన్నాం, మురికి వస్త్రాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఎక్కడైనా కూడా ప్రశస్త వస్త్రాల్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రములను దేవుడు ధరింపజేస్తాడు. ఈ యొక్క మాటను మనం చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరెవరైతే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసుకుంటారో వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుంటారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయాలి. మరొక వచనంలో రాయబడింది లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనంలో, మరేమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న వానిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములో ఉందురు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రశస్త వస్త్రములు ధరించుకున్నటువంటి మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎక్కడ ఉంటున్నాం ఆలోచన చేయాలి. 2-3 నిమిషాలు నేను ముగిస్తాను. ఆలోచన చేయాలి. ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఉన్నవారు ఎవరంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా ప్రభు సన్నిధిలో సుఖముగా, సంతోషముగా, సమాధానకరముగా, ఆనందకరముగా రాజగృహంలో ఉందురు. రాజగృహములో అనగా ప్రభు యొక్క సన్నిధిలో ఉందురు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు రక్షింపబడినటువంటి మన జీవితాల్లో అన్నీ ఉంటే సంతోషించడం కాదు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా ప్రభు సన్నిధిలో ప్రభు సమాధానాన్ని మనం పొందుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం పొందుకోవాలి. ప్రభు కొరకు మనం నమ్మకముగా, అంతం వరకు నమ్మకముగా జీవించే వారముగా మనం ఉండడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ లేఖన భాగాలు మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ మాటను నేను చెప్పి మీకు ముగిస్తాను. మన ఆత్మీయ జీవితాలకి మనం ఎలా అప్లై చేసుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి దీనికి కట్టి దీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి.
సో ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క మాట మనము మేబీ మీరు సండే స్కూల్ అప్పటి నుంచి వింటూ ఉండవచ్చు. మీరు సండే స్కూల్ అప్పటి నుంచి కూడా వింటూ ఉండవచ్చు ఈ యొక్క సందర్భాన్ని. అయితే మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు ఒక కుమారుడేమో ఆస్తిలో భాగం ఇవ్వమని తీసుకొని వెళ్ళిపోయాడు. అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఇవంతా కూడా జరిగినటువంటి సంఘటన అవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి 17వ వచనంలో ఒక మాట ఉంటది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు ఉన్నారు అన్న ఆలోచన చేసి వాడికి కంప్లీట్‌గా బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు తనలో జరిగినటువంటి క్రియను చూసి వాడేం చేశాడంటే ప్రయత్నం చేశాడు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే వీడు లేచి తండ్రి యొద్దకు వస్తున్నటువంటి స్థితిని మనం చూసినప్పుడు 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాట కాదు, ఒకసారి నేను చూస్తాను. ఆ 20వ వచనంలో రాయబడిన మాట. వాడు ఇంకా దూరంగా చదవండి ఆ మాటని. 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు ఉమ్, తండ్రి వానిని చూచి ఉమ్, కనికరపడి ఉమ్, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఉమ్. సో ఇక్కడ మనం అప్పుడు చూస్తే ఆ కుం- ఒక్క నిమిషం అక్క. సో సర్వసాధారణంగా ఒకసారి ఆ తండ్రి ప్లేస్లో నీవు నేను మనం ఉంటే ఎలా బిహేవ్ చేసేవాళ్ళం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ తండ్రి ప్లేస్లో నీవు నేను మనం గన ఒకవేళ ఉన్నట్లయితే మనం ఎలా బిహేవ్ చేస్తాం ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యులే ఆస్తిని పాడు చేశారనుకోండి, వాళ్ళు రిపెంట్ అయ్యి వస్తున్నారో ఎలా వస్తున్నారో అది వేరే విషయం అనుకోండి. మీ ఎదుటకు వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా వాళ్ళని ఇన్వైట్ చేస్తారా? ఎలాంటి పరిస్థితి ఆలోచన చేస్తాం? మాట్లాడండి ఒకసారి. చెయ్యం. ఎలాంటి ఆలోచన ఉంటుంది సర్వసాధారణంగా? ఎందుకు వచ్చావు మళ్ళీ? ఎందుకు వచ్చావు మళ్ళీ అని మాట్లాడతాం. ఇంకా చెప్పండి. ఒకవేళ అదే ప్లేస్లో ఉంటే కుమారునిగా స్వీకరించేటువంటి పరిస్థితి ఉంటుందా? లేకుంటే కొన్ని రోజులు ఇంకా వాడు మారిండో లేదో అని అబ్జర్వేషన్ చేసేటువంటి స్వభావం ఉంటుందా? ఎస్ ఆర్ నో చెప్పాలి మీరు. అందరు స్పందించండి. ఆ ప్లేస్లో మీరే కన్నా ఉంటే ఎలా బిహేవ్ చేసేవారు? ఒకవేళ ఎలా నడుచుకునేవారు? మాట్లాడలేరు. ఒకవేళ మీరే కన్నా ఉంటే ఆ ప్లేస్లో మీరు ఎలా నడుచుకునేవారు? మాట్లాడాలి. ఓకే, మీరు మాట్లాడలేరు. మీరు మంచివారు, దేవుడు దీవించుకున్నారు. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు సన్నిధిలో రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే ఈ దూరం నుండి వాడు ఇంకా దూరం నుండి ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి ఇంకా ఏ కోణాల్లో అయితే దూరంగా ఉంటున్నావో ఆ విషయాలు మీకు తెలుస్తుంది. అది ప్రార్థన చేసుకోవట్లేవేమో, వాక్యం చదువుకోవట్లేమేమో, దేవుని సన్నిధికి వెళ్ళట్లేవేమో, ఏ కోణాల్లో దూరంగా ఉంటున్నావో, కోపపడే విషయంలో, లేకుంటే దూషించే విషయంలో, నోటి మాటల్లో, వివిధ కోణాల్లో ఎలా ఉంటున్నావో మీకు తెలుసు. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తూ ఉన్నావు ఇలా ఉండకూడదని. బట్ ఎప్పుడైతే తిరిగి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడితే ఆయన కనికరం కలిగినటువంటి వాడై ఉండి మిమ్మల్ని చేర్చుకుంటాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చేర్చుకోవడం మాత్రమే కాదు కానీ అక్కడ వాడు కోల్పోయినటువంటి ఆ వస్త్రములు, ప్రశస్త వస్త్రములు ధరించుకోవాల్సినటువంటి వ్యక్తి మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు జల్సాగా తిరిగాడు, డబ్బులన్నీ అయిపోయాయి, పందులు కాస్తా ఉన్నాడు, వస్త్రములు అన్నీ కూడా మురికి గుడ్డలు అయిపోయాయి. బట్ తండ్రి చూడలేదు, అలా వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి ఇక్కడ లేఖన భాగాలు మనం చూస్తే వీరి చేతిలో ఉంగరం పెట్టి ఇవన్నీ కూడా చాలా బిబ్లికల్ మీనింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నా టాపిక్ కాదు కాబట్టి నేను చెప్పట్లేను. బట్ ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి మనం చూస్తే ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు తిరిగి ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రముతో దేవుడు మిమ్మల్ని నింపుతాడన్న విషయాన్ని, కప్పుతాడన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అయితే ఇంకో కుమారుడు ఉన్నాడు, పెద్దవాడు. 31వ వచనం చూడండి, ఎటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి కూడా ఉంటది కొంతమంది జీవితాలు. 31వ వచనం చదవండి త్వరగా. అందుకతడు, ఆ, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. దానికి పైన నా జరిగిన సంఘటన వలన మనం చూస్తే 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, 28వ వచనం నుంచి 28వ వచనం నుంచి చూడండి నాకు ఒకసారి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఉమ్. గనుక అతని తండ్రి వెలుపలికి ఇక్కడ ఒకసారి వచ్చి ఆలోచన చేయాలి. లోపలి ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలి. సో బైబిల్ స్టడీ కాబట్టి క్షుణ్ణంగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటని మనం చూస్తే ఈ పెద్దోడికి ఏమైపోయిందంటే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడున్నాడు వీడు పెద్దవాడు? బయట ఉన్నాడు. ఆలోచన చేయాలి. బయట ఉన్నోడేమో ఇంట్లోనికి వచ్చాడు, ఇంట్లో ఉన్నోడేమో బయటకు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్ళనొల్లకపోయాడంట. అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే స్పష్టంగా క్షుణ్ణంగా మనం ఆలోచన చేస్తే, గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కింది వచ్చాల్లో కూడా మనం చూస్తే అతను అంటున్నాడు, నీ ఆజ్ఞలు నేను ఎన్నడైనా కూడా మీరానా, నా స్నేహితులకి ఎప్పుడైనా కూడా అది చేసావా, ఇవి చేసావా, ఇవన్నీ కూడా అన్నప్పుడు నావన్నీ నీవు కాదా అంటాడు. ఈరోజు అందరూ కూడా క్రైస్తవ్యంలో కూడా ఆ సందర్భం అంతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా వివరించలేదు. అయితే ఈరోజు అనేక మంది విశ్వాసులు ఉన్నటువంటి పరిస్థితి ఇదే. నేను ఎప్పుడు కూడా ఇదే మందిరంలో ఉన్నాను కదా, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాను కదా, నాకు పాట ఇవ్వలేదు. నీకు ఎప్పుడు కూడా ఈడే ఉన్నాను కదా, ఇంకొకటి ఇవ్వలేదు నాకు అని లోపలే ఉన్నారు. కానీ నిజముగా తప్పిపోయిన వారు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో ఉన్నవారు కూడా తప్పిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది విశ్వాసులకి మంచిగా పాట పాడితే సరిపోదు, మంచిగా వాక్యం చదివితే సరిపోదు. ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏవి కూడా మన జీవితాల్లో ఉండకూడదు. ఆత్మీయ కోణాల్లో సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రశస్తమైనటువంటి వస్త్రము దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు, దాన్ని కాపాడుకోవాలి. ఫైనల్గా కంక్లూజన్ ఇస్తా ఉన్నాను. దేవుడు మనకు అందరికి కూడా ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, వాటిని మనం కాపాడుకోవాలి. ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. క్షమించండి, యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కానీ యెరూషలేములో ఉండవలసినటువంటి మనము యెరూషలేములోనే ఉండాలి. ఎరుకోలోంటి ఉండవలసినటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు ఆల్రెడీ మన జీవితాలని. తిరిగి ఆ యొక్క ఉన్నటువంటి ఎరుకోలో ఉండకూడదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకవేళ ఇంకా ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రములను ఎక్కడైనా కూడా మలిన వస్త్రాలుగా అనగా మలినముగా నీ స్వభావాన్ని నువ్వు మార్చుకుని ఉన్నట్లయితే, కోపంలో కావచ్చు, వివిధ కోణాలు మీరు చెప్పిన రీతిగా వివిధ కోణాలు ఏ రకమైన కూడా కావచ్చు. ఒకవేళ అలా ఉన్నట్లయితే తిరిగి ఏ రీతిగా అయితే తప్పిపోయిన చిన్న కుమారుడు ప్రభు చెంతకు వచ్చాడో, తండ్రి చెంతకు వచ్చాడో, అలా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే తిరిగి ఆయన ఆ మలిన వస్త్రాలని తీసివేసి ప్రశస్త వస్త్రములను ధరింప చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం ఉంచుకుందాం ప్రభు సన్నిధిలో. నీ నోటి మాట ద్వారా బహుశా నీకు అర్థం కాకపోవచ్చు, నీ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో, ఎలా మలినమైపోయావో సరే ఆలోచన చేద్దాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఇంకా ఎక్కడైనా కూడా మలినమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభువుకు అప్పచెప్పుకొని ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక వస్త్రాలు ఉంటున్నాయి, ప్రతి వాటికి ఒక్కొక్క అర్థం ఉంటున్నది. ఈ వస్త్రములు గన లేకున్నట్లయితే పెళ్లిలోనికి ఆ వ్యక్తి చేర్చుకోబడినప్పటికీ కూడా తిరిగి తీసుకెళ్లి కటిక చీకట్లో వేశారు.
ఆధ్యాత్మిక జీవితాల్లో ఎవరికైతే ఈ వస్త్రాలు కాపాడుకోరో వారు నరకానికి వెళ్తారని వాక్యం సెలవిస్తా ఉంది. ఈనాటి క్రైస్తవులు బాప్టిజం పొందుకున్నాలే నేను పరలోకానికి వెళ్ళిపోతారనేటువంటి భ్రమలోనే ఉంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యంలో ఉన్నటువంటి సత్యాలేంటి? ఈ ప్రవచన గ్రంథంలోని వాక్కులన్నీ చదువువాడును వాటిని గ్రహించువాడును ధన్యుడు అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. కనీసం వాక్యం చదవలేని పరిస్థితి, ప్రార్థన చేసుకోలేనటువంటి పరిస్థితి, ఫెలోషిప్ లేదు. ఇవన్నీ వివిధ కోణాల్లో మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. వారి పట్ల కొంచెమైనా కూడా బాధ్యతను తీసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభు ప్రేమను మనం అనుభవిస్తూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా తీర్మానం తీసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ఆలోచన చేద్దాం. దేవుడు ఏ ఏ కోణాలు అయితే మీతో మాట్లాడుతూ వచ్చాడో ఆయా కోణాల్లో మీరు ఆలోచన చేస్తూ రండి. దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతూ వచ్చాడో, ఇంకా ఎక్కడైతే ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉంటున్నారో, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వస్త్రము పోగొట్టుకున్నారా? లేకుంటే ప్రభు సన్నిధిలో ఆ యొక్క వస్త్రములు కాపాడుకుంటున్నారా? ఆ వస్త్రములు ఎక్కడైనా కూడా ఉతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటున్నదా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నారు. విత్తబడిన మాటలు బట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రభువా నీకు వందనాలు దేవా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నాయన ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన వస్త్రాలు మేము ఏ విధంగా కాపాడుకోవాలో నాయన ప్రభా, ఇంతవరకు నాయన మీరు మాకు అనేక విషయంలో తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. నాయన ప్రశస్త వస్త్రముల గురించి నాయన ప్రభా, ఈ దినాన్ని నాయన మీరు మాకు అనేక విషయంలో తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. నాయన ప్రభా, మాలో గర్వం అహంకారం ఏమీ లేకుండా నాయన ప్రభా, సియోను కుమార్తెలను అయితే నాయన ప్రభా, గర్వం కలిగిన వారే ఉంటుండగా నాయన ప్రభా, అటువంటి స్వభావం క్రియలు ఎవరికి లేకున్నట్లు మీరే కృప చూపించండి యేసయ్య. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఎదుగు మరలా తిరిగి వస్తున్నాడు నాయన ప్రభా, ఆ రీతిగా నాయన ప్రభా మేము కూడా నాయన మీకు విరోధకరమైన కార్యాలు క్రియలు తలంపులు మాలో ఉంటే మమ్మల్ని దయతో క్షమించమని వేడుకొనిస్తున్నాను దేవా. నీకు స్తుతులు ప్రభా. అదే విధంగా నాయన ప్రభా, ప్రశస్త వస్త్రం ధరించుకుని మేము నాయన ప్రభా, మేము బయట నిల్వక నాయన ప్రభా, మీ యొక్క సన్నిధిలో నాయన ఉండుటకు నాయన మీరే మాకు కృప చూపించండి దేవా. నీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఇంతవరకు నైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. బోధించిన దైవజనులను బట్టి నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని వివేకం దయచేయమని వేడుకొనిస్తున్నాను దేవా. అదే విధంగా నైనా ప్రభు నడిపిస్తున్న సిస్టర్ని బట్టి వారి టీం మెంబర్స్ అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. అందరికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలిగించండి, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుకొని వేడుకొనిస్తున్నాను యేసయ్య. ఈ దినాన్ని జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమతండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అంగీకరించి తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఉన్న సమయాన్ని లీడింగ్ చేస్తున్న అక్కకి ఇస్తా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. విలువైన మాటల్ని మాకు అందించినందుకు. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.